ఆ, ప్రభునందు ప్రియులారా, మనం దేవుని వాక్యములో నుండి ధ్యానాన్ని మనము చేస్తున్నాం. కొద్దిపాటి ధ్యానం వ్యక్తిగత భక్తి జీవితానికి అవసరమైనవి మనము చేస్తున్నాం. ఈ విషయాన్ని గమనించండి. వ్యూ పెట్టండి. స్పీకర్ మాత్రం పెట్టండి. కనుక ప్రభునందు ప్రియులారా, బైబిల్ గ్రంథంలో రాయబడిన సత్యాలను ఒక్కొక్కటిగా మనము జ్ఞాపకం చేసుకుని ఆయన నామాన్ని మహిమపరచవలసిన వారమై ఉన్నాము. కాబట్టి ప్రతి ఒక్కరూ లేఖన సత్యాన్ని గుర్తించాలి. గత ధ్యానములో, వాక్య కూడికలో మనము దేవునికి ఇష్టలుగా ఉండాలి. మనము ఎలా ఉంటే దేవునికి ఇష్టమో ఆ సంగతిని మనము విన్నాం. నిజమే, దేవునికి ఎల్లప్పుడూ ఇష్టలుగా ఉండాలి. ఆ విధమైన సిద్ధపాటు మనలో కలిగి ఉండాలి. మనం ఎప్పుడైతే దేవునికి ఇష్టలుగా ఉంటామో కలిగే ప్రయోజనాలు లేకపోలేదు. దేవునికి ఏమిష్టమో మరొక సంగతి విందాం. మార్కు రాసిన సువార్త 3వ అధ్యాయం 13వ వచనం. మార్కు సువార్త 3వ అధ్యాయం 13వ వచనం. ఆయన కొండెక్కి తనకిష్టమైన వారిని పిలువగా వారు ఆయన యొద్దకు వచ్చిరి. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడవైన మా ప్రభువా, గనుడవైన మా దేవా, మీ ఘననామానికి వేలాది వందనాలు, కోటాను కోట్లు స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం. చదువుబడిన లేఖన భాగమును దీవించండి. మా అందరితో తేటగా సూటిగా మాట్లాడండి. మీకు మహిమ మేము ఆనందించడానికి మమ్మను సిద్ధపరచండి. సమస్త విషయంలో మీ సహాయం ఇచ్చి మేలు చేస్తున్నందుకు స్తుతించొచ్చు. మా ప్రభు అయిన యేసు క్రీస్తు నామమున వేడుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియులారా, ఆయన కొండెక్కి తనకిష్టమైన వారిని పిలువగా వారు ఆయన యొద్దకు వచ్చిరి అనే మాట మనము చూస్తున్నాం. తనకిష్టమైన వారిని ఆయన పిలిచినట్లుగా చూస్తున్నాం. తనకిష్టమైన వారిని ఆయన పిలిచాడు. దేనికి పిలిచాడు అని మనం ఆలోచన చేస్తే, ఆయన సహవాసమునకు పిలిచాడు. ఆయన సహవాసమునకు పిలిచాడు. ప్రియులారా, దేవునికి సహవాసం అంటే చాలా ఇష్టం అండి. దేవునితో సహవాసం చేయాలని ఆయన ఇష్టపడుతూ ఉంటాడు. చూడండి, ఇద్దరు వ్యక్తులు వారి మధ్యలో స్నేహం ఉందనుకోండి, ఎక్కువ వారిద్దరూ సహవాసం చేయాలనుకుంటారా అనుకోరా?
ఎప్పుడు కలుసుకోవాలి ఆ స్నేహితుని, ఎప్పుడు కలుసుకోవాలి, ఎక్కడ కలుసుకోవాలి అని ఆలోచన చేసి ఎక్కువ సమయం వారితో గడపడానికి ఇష్టపడతారు. అంటే ప్రభువుకి ఏది ఇష్టం? ఆయనతో సహవాసం చేయడం ఆయనకిష్టం. ఆయనేమో సహవాసం చేయడం ఆయనకిష్టమైతే, కొందరేమో సహవాసం చేయడానికి ఇష్టపడినట్టే పడతారు గాని సహవాసంలో ఉండరు. మీకు ఒక వ్యక్తిని చూపిస్తాను చూడండి. యోహాను సువార్త 11వ అధ్యాయం 16వ వచనం. అందుకు దిదుమ అనబడిన తోమ ఆయనతో కూడా చనిపోవుటకు మనమును వెళ్ళుదమని తన తోడి శిష్యులతో చెప్పెను. దిదుమ అనబడిన తోమ ఆయనతో కూడా చనిపోవుటకు మనమును వెళ్ళుదము. ఆయనతో చనిపోవుటకు మనమును వెళ్ళుదాం. ఆయనతో చనిపోవడానికి మనం వెళ్ళిపోదాం. అంటే చనిపోవడానికి కూడా ఇష్టపడిన వాడు తోమ. అదే సువార్త 20 అధ్యాయం 24వ వచనం. 24 యేసు వచ్చినప్పుడు 12 మందిలో ఒకడైన దిదుమ అనబడిన తోమ వారితో లేకపోయెను అన్నాడు. 12 మందిలో ఒకడైన దిదుమ అనబడిన తోమ వారితో లేకపోయాడు. ఒకప్పుడు ఏమన్నాడు? ఆయనతో పాటు చనిపోవడానికి సిద్ధం, మనం వెళ్దాం రండి అన్న వ్యక్తి ఇప్పుడు ప్రభు సహవాసానికి వచ్చేసరికి ఏమయ్యాడండి? ఆ కూడికలో తోమా లేడు. ఇప్పుడు చెప్పండి, ప్రభు సహవాసాన్ని కోరి ఇష్టపడితే సహవాసం చేయడానికి ఒకప్పుడు ఇంతటి త్యాగం కలిగిన వ్యక్తి ఇప్పుడు ఏమయ్యాడు? ఆ కూడికలో లేడు. అందువల్ల అవిశ్వాసివిగాక అన్నాడు. తర్వాత సహవాసంలో లేకపోతే అవిశ్వాసులు అవుతారని. అన్ని కట్టెలు చక్కగా కాలుతూ ఉన్నాయి, అందులో నుంచి ఒక కట్టె తీసి ప్రక్కన పెడితే సహవాసానికి దూరం అయితే ఏమవుద్దది? మండే కట్టె ఆరిపోద్ది. అవునా కాదు? అలాగే దేవుని పిల్లలమైన మన జీవితంలో దేవునితో సహవాసం ఎప్పుడూ చెయ్యాలి. ఏదో ఉదయకాలమే అన్నట్టుగా కాదు. మన కూడికలు ఎప్పుడున్నా ఆ కూడికలలో సహవాసం మనము చేయడం అది మనకెంతో ఆశీర్వాదం. అర్థమైందండి? సహవాసం చేయడం అది చాలా ముఖ్యమైన చర్య. ప్రతి ఒక్కరూ ఈ సంగతి గుర్తించండి. ఆయనకి సహవాసం అంటే చాలా ఇష్టం. సహవాసులు అంటే ఇష్టం. ఇక రెండవది 8వ అధ్యాయం మత్తయి సువార్త 8వ అధ్యాయం 3వ వచనం. మత్తయి వ్రాసిన సువార్త 8వ అధ్యాయం 3వ వచనం. అందుకాయన నీ చెయ్యి చాపి వాని ముట్టి
నాకిష్టమే, నీవు శుద్ధుడవు కమ్మని చెప్పగా తక్షణమే వాని కుష్ఠరోగము శుద్ధి ఆయను. ఆ వ్యక్తి ఏమన్నాడు? ప్రభువా, నీకిష్టమైతే నన్ను శుద్ధినిగా చేయగలవనెను. 2వ వచనం. అప్పుడు ప్రభువు అన్నారు, నాకిష్టమే. ఇప్పుడు దేవునికి ఏమిష్టం చెప్పండి? ఏమిష్టం అండి? స్వస్థపరచడం ఆయనకిష్టం, ఆరోగ్యం ఇవ్వడం ఆయనకిష్టం, బాగు చేయడం ఆయనకిష్టం. మనము రోగముతో ఉండుట ఆయనకిష్టం కాదు, మన బలహీనతతో ఉండుట ఆయనకిష్టం కాదు, మనం అనారోగ్యముతో ఉండుట ఆయనకిష్టం కాదు, మనం బాగుపడ్డం ఆయనకిష్టం. మనుషుడైతే వాడికి అలాగే జరగాలి, అలాగే రావాలి, అలాగే అవ్వాలి, ఇంకా ఇంకా కృషించుకుపోవాలనుకుంటాడు మనుషుడు. ఇంకా జబ్బులు రావాలి, అప్పుడు గాని బుద్ధి రాదు అంటాడు మనుషుడు. నిజమా కాదు? కానీ దేవుడైతే నాకిష్టమే, బాగు చేయడం ఆయనకి ఇష్టమండి. అందుకే సహవాసాన్ని మానకుండా ప్రభువు చెంత మనము చేరినప్పుడు చింతలన్నీ తొలగించి సంతోషముతో స్వస్థ చిత్తునిగా చేయగలిగిన వాడాయనే. అది ఆయనకి ఇష్టం. అందుకే చెప్పాడు, ఆయన వాక్కు సర్వ శరీరానికి ఆరోగ్యమునిచ్చును అంటాడు. సామెతల గ్రంథం 4:20-23 వచనాలలో కదా. దేవుని వాక్యం సర్వ శరీరమునకు ఆరోగ్యమిచ్చును అన్నాడు. అంటే దేవునితో సహవాసం చేసినప్పుడు ఖచ్చితంగా మనకు చక్కని స్వస్థత, ఆరోగ్యం అనేది ప్రాప్తిస్తుంది అనేది గుర్తించగలం. ఇక 2వదిగా లూకా వ్రాసిన సువార్త 2వ అధ్యాయం. లూకా వ్రాసిన సువార్తలో 2వ అధ్యాయం. లూకా సువార్త 2వ అధ్యాయం 14వ వచనం అండి. సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు, ఆయనకిష్టులైన మనుషులకు భూమి మీద సమాధానము కలుగునుగా కానీ దేవుని స్తోత్రము చేయుచున్నాను. ఆయనకిష్టులైన మనుషులకు భూమి మీద సమాధానం. దేవునికి ఏమిష్టమండి? ఏమిష్టం? సమాధానమునిచ్చుట దేవునికి ఇష్టం. సమాధానం ప్రతి వ్యక్తికి, ప్రతి సంఘానికి, ప్రతి కుటుంబానికి, దేవునికి, మానవునికి సమాధానం చాలా ప్రాముఖ్యమైనది. ఒకప్పుడు మనము శత్రువులమై ఉండగా ఆయన మన కొరకు తన అమూల్యమైన ప్రాణాన్ని పణంగా పెట్టడం మూలాన ఇప్పుడు మనం ఏమయ్యాం? చేరువయ్యాం, సమీపస్థులమయ్యాం, స్నేహితులమయ్యాం, సమాధాన స్థితికి వచ్చాం. ఎన్నో వచనాలు ఉన్నాయి. దేవునికి ఏమిష్టం అంటే ఎప్పుడు దేవునితో సమాధానంగా ఉండాలి. కానీ మనం ఏం చేస్తుంటామంటే దేవునికి విరోధస్తులుగా ప్రవర్తిస్తూ ఉంటాం. అవునా కాదా? దేవుడేమో సమాధానంగా ఉండాలి, సహవాసంగా ఉండాలి, స్వస్థ చిత్తునిగా ఉండాలి, ఆరోగ్యవంతునిగా ఉండాలి అని ఆయన కోరుతా ఉంటే మనమేమో వీటికి భిన్నంగా చేస్తూ ఉంటాం. కనుక పొరపాటును గ్రహిద్దాం. దేవునితో ఎక్కడ సమాధానం తెగిందో ఆలోచిద్దాం. ఏ విషయంలో దేవునితో సమాధానము లేదో ఒకసారి పరీక్ష చేసుకో. దేవునికి మహిమకరంగా ప్రతి ఒక్కరం జీవిద్దాం. ఎందుకంటే చాలా ఇంపార్టెంట్ దేవునితో సహవాసం.
చాలా ఇంపార్టెంట్. అది ఆయన ఇష్టపడుతున్నాడు. సమాధానం ఆయనకి ఇష్టం. అందుకే ప్రభు పరలోకము నుండి భూలోకానికి వచ్చారు. ఆ మాట దూతలు పాడుతూ ఉన్నారు కదా, సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమ అని, దేవుని స్తోత్రము చేయుచు ఉండెను అనే మాట చూస్తాం. కనుక ప్రతి ఒక్కరూ దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించబద్దులం. దేవునికి ఏమివ్వడం, దేవునికి ఏమంటే ఇష్టం, సంతోషం అంటే ప్రసంగి గ్రంథం 2వ అధ్యాయం 26వ వచనం. ప్రసంగి గ్రంథం 2వ అధ్యాయం 26వ వచనాన్ని మనము చదువుకున్నప్పుడు ఈ విధంగా వ్రాయబడి, ఎలయనగా దైవ దృష్టికి మంచివాడుగా నుండు వానికి దేవుడు జ్ఞానమును తెలివిని ఆనందమును అనుగ్రహించును. అయితే దైవ దృష్టికి ఇష్టుడగు వానికి ఇచ్చుటకై ప్రయాసపడి పోగు చేయు పనిని ఆయన పాపాత్మునికి నిర్ణయించు. దైవ దృష్టికి ఇష్టుడగు వానికి ఇచ్చుటకై ప్రయాసపడి పోగు చేయు పనిని పాపాత్మునికి నిర్ణయిస్తాడు. అంటే ఆయనకి ఏమి ఇవ్వటం ఇష్టం? దేవుని దృష్టికి మంచిగా ఇష్టలుగా ఉంటే సొమ్ము ఇవ్వడం ఆయనకి ఇష్టం. అది ఎవరి నుండి పంపిస్తాడు? పాపాత్ముడు పోగు చేసి తీసుకొస్తాడు. హాయ్ పాపాత్ముడా, నా బిడ్డ నాకు ఇష్టడుగా ఉన్నాడు, వానికి సొమ్ము అవసరం, కాబట్టి నువ్వు పోగు చేసి ఆయనకి ఇవ్వరా అని చెప్తాడనమాట. అంతేనా అండి? చెప్పరేమండి? అంతేనా? ఓ పాపాత్ముడా, నువ్వు ప్రయాసపడి పోగు చేసి నాకు ఇష్టడున్నాడయ్యా, ఆయన తీసుకెళ్ళి నువ్వు ఇయ్యయ్యా అని చెప్పేసి పోగు చేసి ఇస్తాడనమాట. కనుక దేవుని దృష్టికి ఇష్టడుగా ఉన్నవానికి ఇచ్చుటకై ప్రయాసపడి పోగు చేయు పనిని ఎవరికి నిర్ణయిస్తాడు? ఆయన పాపాత్మునికి నిర్ణయిస్తాడు. కనుక ప్రియులారా, సొమ్ము కూడా ఇప్పిస్తాడండి. దేవునికి ఇష్టడుగా ఉండువానికి దేవుడు సొమ్ము కూడా ఇస్తాడు. ఇవ్వడనుకోకండి, అది కూడా తగుమాత్రంగా ఆయన ఇచ్చేవాడుగా ఉన్నాడు. తగుమాత్రంగా వర్ధిల్లిన కొలది ఇవ్వగలడు. ఆయన ఇష్టం. ఆయన ఎలాగ అనుకుంటే అలా ఇవ్వగలడు. కనుక ఆయన ఇచ్చేవాడే గాని ఇవ్వనివాడు కాడు. ఒకటి, సహవాసం అంటే ఆయనకి ఇష్టం. 2, స్వస్థపరచడం ఆయనకి ఇష్టం. 3, సమాధానం ఇవ్వడం ఆయనకి ఇష్టం. 4, సొమ్ము ఇవ్వడం. అదే సొమ్ము కనబడగానే మనకు సంతోషం కదా, సంతోషం, సొమ్ము, ఆనందం అన్నాడు కదా, అక్కడ ఆనందం అని కూడా అన్నాడు. సంతోషం, సొమ్ము ఇవ్వడం ఆయనకి ఇష్టం. ఇక తరువాత విషయాన్ని చదువుకుందాం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం 8, 9,
వచనాలు చదువుకుందామండి. 8, 9 వచనాలు. ఇట్లు ధైర్యము కలిగి ఈ దేహమును విడిచినను ఈ దేహమును విడిచిపెట్టి ప్రభువునొద్ద నివసించుటకు ఇష్టపడుచున్నాము. కావున దేహమందున్నను దేహమును విడిచినను ఆయనకి ఇష్టలమై ఉండవలనని మిగుల అపేక్షించుచు ఉన్నాం. ఎందుకు అనే మాట ఈ భాగమంతటిలో మనం ఆలోచన చేస్తే, ప్రియులారా, 10వ వచనం, ఎందుకనగా తాను జరిగించిన క్రియల చొప్పున అవి మంచివైనా సరే చెడ్డవైనా సరే దేహముతో జరిగించిన వాటి ఫలమును ప్రతివాడును పొందునట్లు మనమందరము క్రీస్తు న్యాయపీఠం ఎదుట ప్రత్యక్షము కావలయును. ఈ వచనాలను బట్టి మనము జ్ఞాపకం చేసుకుంటే, దేవునికి ఏమిష్టం అంటే వారి వారి పనిని బట్టి ఫలాన్ని ఇవ్వడం ఇష్టం. ఇలా చెప్పుకుందామండి, సత్క్రియల ఫలము ఇవ్వడం ఆయనకిష్టం. సత్క్రియల ఫలం, సత్క్రియల ఫలం ఇవ్వడం ఆయనకిష్టం. జాగ్రత్తగా మనము గమనించాలి. సత్క్రియల ఫలం ఇచ్చుట ఆయనకిష్టం. ఎంతటి పని అయినా మన జీవితంలో ఆయన మీద ఆనుకొని నమ్మకంగా పనిచేస్తే సత్క్రియల ఫలము ఇచ్చుట ఆయనకు ఇష్టం అని చెప్తూ ఉన్నాడు. సత్క్రియల ఫలం ఉందండి. ఇక 6వ విషయాన్ని మనం విందాం. లూకా సువార్త 12వ అధ్యాయం 32వ వచనం. లూకా సువార్త 12:32లో గొప్ప మాట ఉన్నది. చిన్న మంద భయపడకుడి, మీకు రాజ్యమును అనుగ్రహించుటకు మీ తండ్రికి ఇష్టమై ఉన్నది. చిన్న మంద భయపడకుడి, మీకు రాజ్యమును అనుగ్రహించుటకు మీ తండ్రికి ఇష్టమై ఉన్నది. దేవునికి ఏమిష్టమండి? మనకు రాజ్యం ఇవ్వడం ఆయనకి ఇష్టం. ఆయన రాజ్యం అంటే మనం అన్ని సామేద చెప్పుకుంటున్నాం, 7 మాటలు సామేదే చెప్పుకుంటున్నాం. స్వాస్యమిచ్చుటకు ఆయనకి ఇష్టం. రాజ్యం అంటే మన స్వాస్యం. అది స్వాస్యమిచ్చుట ఆయనకిష్టం. ఆయనకి ఏమిష్టం? సహవాసం ఆయనకిష్టం, స్వస్థపరచడం ఆయనకిష్టం, సమాధానం ఇవ్వడం ఆయనకిష్టం, సంతోషము సొమ్ము ఇవి ఇవ్వడం ఆయనకిష్టం, సత్క్రియల ఫలమును అనుగ్రహించుట ఆయనకిష్టం, స్వాస్యమిచ్చుట ఆయనకిష్టం. స్వాస్యమిచ్చుట ఆయనకిష్టమండి. ఏ స్వాస్యం అది? శ్రేష్టమైన స్వాస్యం అన్నాడు, అక్షయమైన స్వాస్యం అన్నాడు, నిర్మలమైన స్వాస్యం అన్నాడు, వాడబారనిదిమైన స్వాస్యము అన్నాడు, తేజోవాసుల పరిశుద్ధుల స్వాస్యము అన్నాడు, నిత్య స్వాస్యం అన్నాడు. కనుక అట్టి స్వాస్యం ఇచ్చుట, ఆయన రాజ్యం ఇచ్చుట ఆయనకిష్టం. మరి మనం వెళ్ళడానికి మనకిష్టమేనా? ఆయనకి ఇవ్వడానికి ఆయనకి ఇష్టమే. ఆయనకి ఇవ్వడం ఇష్టం, మరి మనం కూడా వెళ్ళడానికి ఇష్టంగానే ఉండాలి కదా. ఆ విధంగా మన జీవితాన్ని
జాగ్రత్త చేసుకో. ఇక 7వ మాటగా తేటగా చెప్తాను వినండి. యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 22వ వచనాన్ని చదువుకుందాం. యోహాను రాసిన మొదటి పత్రిక 3:22. మరియు మనం ఆయన ఆజ్ఞలను గైకొనుచు ఆయన దృష్టికి ఇష్టమైనవి చేయుచున్నాము గనుక మనమేమడిగినను అది ఆయన వలన మనకు దొరుకును. ప్రియులారా, ఈ వచన భాగములో ఆయన దృష్టికి ఇష్టం అయినది మనము చేయటం ఆయనకి ఇష్టం. ఆయన దృష్టికి ఇష్టమైనవి చేయడం ఆయనకి ఇష్టం. ఆయన దృష్టికి ఇష్టమైనవి మనం చేస్తే ఏదడిగినా, సామాగ్రియ, సరంబిన, ఇక ఏదడిగినా ఇక అన్నాడు అంతే. ఏదడిగినా ఆయన మనకిస్తాడు. ఒక మాటలో చెప్పాలంటే ఆయనకు ఏది ఇష్టం, ఆయనకి ఏది ఇష్టం, మనకిచ్చుట ఆయనకి ఇష్టం. మనకి ఇవ్వడం అంటే ఆయనకి ఇష్టం అండి. మాట వినే పిల్లలకు తల్లిదండ్రులు ఉన్నారే, మాట వినే పిల్లలకు తల్లిదండ్రులు వారికి ఇవ్వడం ఇష్టమా కాదా? మాట వినేవారికి ఇస్తాడా, మాట వినని వారికి ఇస్తాడా? మీరు గమనించాలి. మాట వినేవారికి ఇస్తాడు, తల్లిదండ్రుల మీద ఆధారపడే వారికి ఇస్తాడు. వారిని లెక్క చేయకుండా వారి ఇష్టానుసారంగా జీవించే వారికి ఆయన ఇవ్వడండి, తల్లిదండ్రులు ఇవ్వరండి. కనుక జీవము గల దేవుని వాక్యంలో వ్రాయబడిన వాస్తవికతను మనము తేటగా గమనించాలి. కనుక ప్రతి ఒక్కరూ కూడా ఆయనకి ఇష్టమైనవి మనము చేయాలి. మరి ఆయనకి ఏది ఇష్టమో మనకు ఎలా తెలుసు? ఇదిగో నిన్న వాక్య ధ్యాన కూడికలో విన్నాం, ఈరోజు వాక్య ధ్యాన కూడికలో మనం విన్నాం. ఇంకా దైవ లేఖనాలు బాగా చదవండి, బాగా వినండి. తప్పనిసరిగా ఆయనకి ఏమిష్టమో మనకు అర్థమవుద్ది. ఆయనతో సహవాసం చేసినప్పుడేగా ఆయనకి ఏమిష్టమో మనకు అర్థమయ్యేది. భర్తకి ఏమిష్టమో భార్యకు తెలుసా తెలియదా? తెలియదా అండి? తెలుసు. ఎందువల్ల? సహవాసం. భార్యకి ఏమిష్టమో భర్తకు తెలుసా తెలియదా? తెలీదా అండి? కనీసం తలైనా ఊపండి. తెలియదా అండి? తెలుసా? ఎందువల్ల? ఎందువల్లండి? తనతో సహవాసం. 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 అంతే, తనతో సహవాసం అండి. సహవాసము చేసే సహవాసులకు, విశ్వాసులకు ఏమిష్టమో ఆ పరలోకపు తండ్రికి తెలుసండి. కనుకనే ప్రియులారా, మనమందరం దేవుని నామ మహిమార్థమై దైవ కార్యాలు చేయడానికి, ఆయనకి ఇష్టమైన కార్యాలు చేయడానికి మనము ముందుండాలి. ఇలాగనుకోవాలండి, దేహమందున్నను ఈ దేహమును విడిచినను దేవునికి ఇష్టునిగా ఉండాలి
అని అనుకోండి చాలు. ఈ దేహమందున్నను, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం 8, 9 వచనాలు. దేహమందున్నను, ఈ దేహాన్ని విడిచినను ఎవరికి ఇష్టలుగా ఉండాలి? దేవునికి ఇష్టలుగా ఉండాలి. ఈ జీవితాన్ని మనం కలిగి ఉండాలి. ఫలానా వారికి నేనంటే ఇష్టం, ఫలానా వారికి నేనంటే ఇష్టం. మనుషులకు కాదు మనమంటే ఇష్టమయ్యే. మొదట దేవునికి ఇష్టలంగా ఉండాలి. సామెతల్లో ఒక మాట ఉంది కదా, 7వ వచనం 16:7. ఒకని ప్రవర్తన దేవునికి ప్రీతికరమగునప్పుడు శత్రువులు సహా మిత్రులుగా మారుతారనుందండి. మీరు కావాలంటే చదువుకోండి. సామెతల గ్రంథం 16వ అధ్యాయం 7వ వచనం. ఒకని ప్రవర్తన దేవునికి ప్రీతికరం అంటే ఇష్టం. ఎప్పుడైతే దేవునికి ఇష్టమవుతుందో ఒకరి ప్రవర్తన, శత్రువులను సహా మిత్రులనుగా చేస్తాడాయన. కనుక ప్రభునందు ప్రియులారా, దైవ గ్రంథములో వ్రాయబడిన వాస్తవికతను గుర్తించి దేవునికి మహిమ ఆపాదించవలసిన వారమై ఉన్నాం. ఈ సంగతిని సరిగా అర్థం చేసుకుందాం. దైవ లేఖనంలో వ్రాయబడినటువంటి సంగతిని ఆలోచన చేద్దాం. దేవునికి ఇష్టమైనవి మనము చేస్తే ఆయనకి ఇష్టమైనవి మనకిస్తాడు. ఒక మాట చెప్తాను మీకు. తెస్సలోనికైలకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 16వ వచనాన్ని చదువుకుందాం. 15-16 వచనాలు కలిసి ఉన్నాయి, అయినా చదువుతా. ఆ యూదులు తమ పాపములను ఎల్లప్పుడూ సంపూర్తి చేయుటకై ప్రభువైన యేసును ప్రవక్తలను చంపి మమ్మును హింసించి అన్యజనులు రక్షణ పొందుటకై వారితో మేము మాటలాడకుండా మమ్మును ఆటంకపరచుచు. ఎందుకు ఆటంకం చేస్తున్నారు? వారు చేసే పాపాలు సంపూర్ణం కావాలన్నట. అయితే దేవునికి ఇష్టలు కాని వారు మనుషులకందరికీ విరోధులునై ఉన్నారు. దేవుని ఉగ్రత తుదముట్ట వారి మీదికి వచ్చెను. దేవునికి ఇష్టలు కాని వారు మనుషులకందరికీ ఏమై ఉన్నారండి? విరోధులు. ఎవరైతే దేవునికి ఇష్టలుగా ఉండరో వారు మనుషులకందరికీ విరోధులైపోతారు. కానీ ఒకరి ప్రవర్తన దేవునికి ప్రీతికరమైనప్పుడు శత్రువులు సహాయమవుతారు, మిత్రులవుతారు. అదే మనుషులు దేవునికి ఇష్టలు కాకపోతే మనుషులకు విరోధులు అన్నాడు. ఎంత తేటగా దైవ లేఖనంలో సంగతి వ్రాయబడిందో మీరు ఆలోచన చేయాలి. ఓ ప్రియులారా, పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో ఉన్న వాస్తవిక సత్యం. దేవునికి ఇష్టలుగా ఉన్న వారందరూ కొంచెం వీడియో ఒకసారి ఓపెన్ చేసి, అన్నా నేను దేవునికి ఇష్టమన్నా అన్నవాళ్ళు మీ చెయ్యి ఎలా పట్టుకోండి. ఓ ఇంకా కొంచెం దేవునికి ఇష్టలుగా ఉన్నాము అన్నవారండి. ఓహో, దేవునికి ఇష్టలుగా లేనివారు ముఖాన్ని చూపించడానికి కూడా భయపడతారన్నమాట అని నేను అర్థం చేసుకుంటున్నాను సుమా. ప్రియులారా, దైవ లేఖనంలో వ్రాయబడిన మాట, దేవునికి ఇష్టలు కాని వారు మనుషులకందరికీ విరోధులు అన్నాడు. అందుకే మనము ఎవరికి ఇష్టంగా ఉండడానికి బ్రతకాలి. థ్యాంక్ యూ అండి.
మనము ఎవరికి ఇష్టలుగా ఉండడానికి బ్రతకాలి? మనుషులకా, దేవునికా? దేవునికి ఇష్టలుగా. అందుకే ఈ దేహమందున్నను, ఈ దేహాన్ని విడిచినను దేవునికి ఇష్టలంగా ఉండాలి. దేహాన్ని విడిచిన, దేహమందున్న దేవునికి ఇష్టలంగా ఉండాలి. ఇది ఎంత గొప్ప సంగతి అండి. ప్రతి ఒక్కరూ ఈ వాక్య ధ్యాన కూడికలో ఈ విధమైన అనుభవాన్ని మనము కలిగి ఉండాలి. దేవునికి ఇష్టలుగా ఉంటే ఏం జరుగుద్దో ఒక్క మాట చెప్పి నేను ముగిస్తా. యోహాను సువార్త 8వ అధ్యాయం 29వ వచనాన్ని చదువుకుందాం. యోహాను సువార్త 8:29. నన్ను పంపినవాడు నాకు తోడయున్నాడు, ఆయనకిష్టమైన కార్యము నేనెల్లప్పుడూ చేయుదును గనుక ఆయన నన్ను ఒంటరిగా విడిచిపెట్టలేదని చెప్పాను. యేసుక్రీస్తు ప్రభువారు స్వయంగా చెప్పిన మాట. నన్ను పంపినవాడు నాకు తోడై ఉన్నాడు. చూసారా? నన్ను పంపినవాడు నాకు తోడై ఉన్నాడు. నన్ను పంపినవాడు. నన్ను పంపినవాడు నాకు తోడై ఉన్నాడు అని ఒక మంచి మాట చెప్పాడు. ఆయనకి ఇష్టమైన కార్యం చేయుదును. ఆయనకి ఇష్టమైన కార్యం నేను ఎల్లప్పుడూ చేస్తాను. ఏమండి? అప్పుడప్పుడు ఆయనకి ఇష్టమైన పని, అప్పుడప్పుడు ఆయనకు కష్టమైన పని మనం చేయకూడదు. మన జీవితంలో ఏం చేస్తున్నాం? అప్పుడప్పుడు ఆయనకి ఇష్టమైన పని, అప్పుడప్పుడు ఆయన కష్టమైన పని. కానీ ఇక్కడ ఈయన అప్పుడప్పుడు అన్నాడా, ఎల్లప్పుడూ అన్నాడు? ఏమండి? అప్పుడప్పుడు అన్నాడా, ఎల్లప్పుడూ అన్నాడా? మీరు గమనించాలి. అప్పుడప్పుడు అన్నాడా, ఎల్లప్పుడూ అన్నాడు? అంటే ఎల్లప్పుడూ ఆయనకి ఇష్టమైన పని మనం చేయాలి. అప్పుడు అన్నాడు ఆయన, ఆయన నన్ను ఒంటరిగా విడిచిపెట్టలేదు. ఆహా! దేవునికి ఇష్టంగా ఉంటే మనల్ని ఎప్పుడు ఒంటరిగా విడిచిపెట్టాడండి. ఎప్పుడూ విడిచిపెట్టాడు. అందరూ మనల్ని విడిచిపెట్టి వెళ్ళిపోయినా కూడా ఆయన మాత్రం మనలను విడిచిపెట్టాడు. ఇది ఎంత గొప్ప సంగతి. ఒక ఆయన బ్రదర్, ఎవరెవరు వచ్చారు, ఎంతమంది వచ్చారంటే, వచ్చింది ఒక ఆయనే గాని ఇద్దరం వచ్చాం బ్రదర్ అన్నాడు. ఏంటి బ్రదర్ తమాషాగా మాట్లాడుతున్నారు? వచ్చింది నువ్వొక్కడవై ఉండి ఇద్దరు అంటారేంటి? బ్రదర్, నాతో పాటు దేవుడు ఉన్నాడుగా, అందుకే మేమిద్దరం వచ్చాం బ్రదర్ అన్నాడు. చాలా సంతోషం అనిపించింది. నిజమే కదా? ఎంతమంది వచ్చారంటే, ఇద్దరం వచ్చామండి అన్నాడు. ఇంకొకరంటే, ఆయన నాతో ఉన్నాడండి, ఆయన మనకు కనబడడండి అన్నాడు. నిజమా కాదా? కాబట్టి ప్రభు పిల్లలమైన మన జీవితంలో లేఖనంలో వ్రాయబడిన ప్రకారంగా ఆ ప్రియ ప్రభు మన జీవితంలో గొప్ప కార్యాన్ని ఆయన చేసేవాడుగా ఉంది. ఆయన విడిచిపెట్టడు. ఆయన మనలను విడిచిపెట్టడండి. ఆయన మనల్ని ఎప్పటికీ ఎన్నటికీ విడిచిపెట్టేవాడు కాడు. ఆయన ఎప్పటికీ మనలను విడిచిపెట్టేవాడు కాడండి. ఏ క్షణమైనా మనలను విడిచిపెట్టడు. ఏ గడి అయినా విడిచిపెట్టడు. ఏ స్థలమైనా మనలను విడిచిపెట్టడు. ఎక్కడున్నప్పటికీ ఆయన మనలను విడిచిపెట్టడు.
ఎందుకని? మనం ఆయనకి ఇష్టలంగా ఉన్నాము గనుక. ఆయనకు ఇష్టలంగా మనం ఉంటే ఆయన మనలను విడిచిపెట్టడు. ఈ విషయాన్ని గుర్తించండి. ఆయన మనలను విడిచిపెట్టని వాడు. ప్రియులారా, ఈ సమయంలో ప్రభువు మనలను ఏ సమయమైనా ఏ స్థితిలోనైనా ఆయన విడిచిపెట్టడు. ఆయన విడిచిపెట్టని వాడు. విడిచిపెట్టని దేవుని సన్నిధిలో మనమున్నాం కనుక ఆయనకి ఇష్టమైన పనులే మనం ఎప్పుడు చేయాలి. ఈ విషయాన్ని మనసులో పెట్టుకుందాం. మరికొన్ని సంగతులు ఉన్నాయి. ప్రభు చిత్తమైతే తరువాత మనం విందాం. ప్రార్థన చేసుకుందాం. ఒక్కసారి ప్రార్థనకు ముందు పరిశీలన కూడా చేసుకుందాం. దేవునికి ఇష్టలంగా ఉన్నామా లేదు? మనకు ఆయనంటే ఇష్టమే. మనకు ఆయనంటే బాగా ఇష్టం. అదే సమయంలో మనమంటే ఆయనకి ఇష్టంగా ఉండాలి కదా. వన్ సైడ్ లవ్ అనేది కరెక్ట్ కాదు కదా. లవ్ అంటే ఇష్టం, ప్రేమ. వన్ సైడ్ ఒక ప్రక్కనే ఉండకూడదు, రెండు ప్రక్కలా ఉండాలి. ఆ విధమైన అనుభవాలు మన జీవితంలో కలిగి ఉండాలి. చిన్న వర్తమానం, చిన్న డివోషన్ మన జీవితంలో దేహమందున్న ఈ దేహాన్ని విడిచిపెట్టిన నేను దేవునికి ఇష్టంగా బ్రతకాలి. అవ్వా, ఫలానా లోపం నాలో ఉంది నాయన, దానిని తీసివేయని ఇప్పుడే పరిశీలన చేసుకున్న వారు అది మీకు కనబడినప్పుడు దానిని విడిచిపెట్టండి. ఎందుకంటే పనికి మాలిన వారెవరో ఆయనకు తెలియను. పరిశీలన చేయకయే పాపం ఎక్కడ జరుగుతున్నదో ఆయనకు తెలియను అని యోబు గ్రంథం 11:11లో బహుస్పష్టంగా చెప్పాడు. కనుకనే ప్రియులారా, ఆయన దగ్గర మనమేది దాయలేం. 90వ కీర్తన 8లో అంటాడు, నీ రహస్య పాపములు ఆయన ముఖ కాంతిలో తేటగా కనబడుతున్నాయి అన్నాడు. మానవుడు రహస్యంగా చేసే పాపం ఆయన ముఖ కాంతిలో తేటగా కనబడతాయి. కనుక మనం ఏది దాయలేం. ఆయనకి ఇష్టమైన పనులే చేస్తున్నామా మనం? ఆయన మన కొరకు ప్రాణం పెట్టి మరణించి తిరిగి లేచిన ముక్తి ప్రదాత గనుక ఆయనకి ఇష్టమైన కార్యాన్ని మనం ఎల్లప్పుడూ చేయాలండి. ఆయనకి ఇష్టమైన కార్యం మనము చేయాలి. ఆ విధంగా ప్రతివారు సిద్ధపడండి. ఒకవేళ ఇప్పటి వరకు ఆయనకి ఇష్టలుగా లేమని మీకు అర్థమైతే ప్రభు కాళ్ళ మీద పడండి. ప్రభు కరుణిస్తాడు, క్షమిస్తాడు. ఆయనకి ఇష్టమైన వ్యక్తులనుగా అంగీకరిస్తాడు. కృపగల మా తండ్రి, దయగల మా దేవ, మీ గణనామానికి వేలాది వందనాలు, కోటాను కోట్లు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మా ప్రాణప్రియుడా, మా ప్రాణనాథుడా, అన్ని విషయాలలో మమ్మను మీరు జ్ఞాపకము చేసుకుని దినదినము అనుదినము బలపరచి భద్రపరచి క్షేమమునిస్తున్నవాడా మీకు స్తోత్రం. సమస్త విషయాలలో తోడయుండి మీ కనికరమును మా పైన కుమ్మరింప చేస్తున్నవాడా మీకు స్తోత్రం. మీకు ఇష్టలుగా ఉన్నప్పుడు మా భవిష్యత్తు, మా జీవితం ఎలా ఉంటుందో తేటగా చెప్పారు. అసలు మీకు ఏమిష్టమో చెప్పారు. నిజమే, మీకు ఇష్టలంగా మేముంటే ఇవన్నీ మాకు ప్రయోజనాలే. అలాంటి గొప్ప అనుభూతి కలిగిన వారంగా ఉండడానికి దినదినము అనుదినము మమ్మను సిద్ధపరచమని కోరుచు మా ప్రభు అయిన యేసు క్రీస్తు అమూల్యమైన నామమున స్తోత్రము చెల్లించి స్తుతించి ప్రార్థించి
మిక్కిలి వినయముగా బ్రతిమిలాడి వేడుచున్నాము మా పరమ తండ్రి. ఆమేన్. ప్రభునందు ప్రియులారా, ఎవరు ఇష్టులో గత వర్తమానములో విన్నాం. ఏది